ప్రియ దేవుని బిడలారా, గడిచినటువంటి వారం నుండి ఈ సమయం వరకు దేవుడు మనకు అనుగ్రహించటము ఆనందించదగ్గ విషయము. మరి సంతోషంగా మీ పనులన్నీ ముగించుకొని దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దైవప్రీతి కలిగినటువంటి విధానంలో దేవుని పరిశుద్ధ ఆలయంలోనికి రావటము, మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, దేవుడి పట్ల మనకున్నటువంటి భక్తిని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆదివారము దేవుని సన్నిధిలో గత కొన్ని వారాలుగా కృపను గూర్చి అనేకమైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఇంచుమించు 4-5 వారాలుగా ఈ పాఠాన్ని ప్రధానాంశంగా మనం పెట్టుకుని మనం నేర్చుకుంటూ ఆత్మీయంగా బలపరచబడ్డానికి దేవుని సన్నిధి మనకెంతో దీవెనకరంగా ఉండటము నిజంగా ఆనందించదగ్గ విషయం. కృప అనేటువంటిది చాలా శ్రేష్టమైందని, కృప అనేటువంటి పదానికి అర్థాలు మనం తెలుసుకున్నాము. కృప యొక్క ప్రాధాన్యత గురించి మనం నేర్చుకుని ఉన్నాము. కృప ఎవరికెవరికి ఉన్నదో అనే సంగతులు కూడా మనం ఆలోచన చేశాము. కృప ఎక్కడెక్కడ ఉంటుందో అనే సంగతులు కూడా మనం నేర్చుకున్నాము. కృపను ఎలా పొందుకోగలమో అన్న విషయాలు కూడా మనం నేర్చుకోవటం జరిగింది. ఇలా ఒకటి కాదు, అనేకమైనటువంటి సంగతులు కృపను గూర్చి ప్రతి ఆదివారము ఓ పాఠాంశంగా మనం పెట్టుకుని అందులో అనేకమైనటువంటి భాగాలను మనం ఆలోచిస్తూ నేర్చుకుంటూ సమృద్ధికరమైనటువంటి కృపను మనం పొందుకోవడానికి అర్హత సంపాదించి దేవుని ప్రియబిడ్డలుగా ఈ లోకానికి గొప్ప జ్యోతులుగా ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ అంశాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా కృప అనేటువంటి ప్రధాన అంశంలో భాగంగానే దేవుని కృప విషయంలో జాగ్రత్తలు అనే భాగాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాము. ఏంటి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటి? దేవుని కృపలో, ఇలాగ దేవుని కృప విషయాలలో జాగ్రత్తలు. ప్రియులారా, మనం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ఉంటాం. నడిచేటప్పుడు, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, ఇలాగ ఏదైనా మనం ఆలోచిస్తున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటాం. ఎంతోమంది జాగ్రత్తలు చెప్తూ ఉంటున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. జాగ్రత్త అనేటువంటిది మనిషికి మేలు చేసేది. ఆ జాగ్రత్తలు మనం పాటించడం ద్వారా మనకు మేలే తప్ప కీడు అనేటువంటిది ఉండదు. అలానే దేవుని కృప విషయాలలో జాగ్రత్తలు అనేటువంటివి మనకు అవసరం. ఒక వ్యక్తి దేవుని కృపను పొందుకున్న తర్వాత దానిని జాగ్రత్తగా
కాపాడుకోవలసినటువంటి అవసరత ప్రతి దేవుని కుమారుడికి కుమార్తెకి ఉంది. దేవుని కృప నుండి ఒకవేళ తొలగిపోతే, దేవుని కృపలో నుండి మనం దూరం అయిపోతే, ఆ వ్యక్తి పరిస్థితి, ఆ కుటుంబ పరిస్థితి ఆత్మీయంగా చాలా దుర్భరంగా ఉంటుందని గ్రంథం మనకు బోధిస్తాం. అందుకే కృప యొక్క అద్భుతమైనటువంటి సామర్థ్యము, కృప యొక్క ఉన్నతమైనటువంటి పరిస్థితి మనకు అర్థమైనప్పుడు ఆ కృపను దూరం చేసుకోవడానికి ఎంత మాత్రము ఇష్టపడరు. కృప యొక్క అత్యున్నతమైనటువంటి ఆ ప్రాధాన్యత ఒక తెలిగిపోయినట్లయితే దేవుడు అనుగ్రహించే కృపను చేతులారా తన్నుకునే పరిస్థితి లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కృప విషయాల్లో జాగ్రత్తలు ఖచ్చితంగా దేవుని పిల్లలకు అవసరం అంటారా? అవసరం. వాస్తవానికి మనకి ఏ విధమైనటువంటి దేవుని సన్నిధానానికి కూడా రావడానికి అర్హత లేదు. మనకి దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? ఇది ఆయన ఇల్లు. దేవుని సన్నిధి అంటే ఎవరిది? ఇది దేవుని ఇల్లు. ఆయన ఇంట్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఏ అర్హతను బట్టి ఆయన ఇంట్లో ఉన్నాం, ఏ యోగ్యతను బట్టి ఆయన ఇంట్లో ఉన్నాం. మనం డైరెక్ట్గా ఇంటి బయట కాదు, ఇంట్లోనే కూర్చొని ఉన్నాం. కొంతమంది కింద కూర్చుంటే, కొంతమంది కుర్చీల్లో కూర్చుంటే చాలా చక్కగా, చాలా ధీమాగా, ధైర్యంగా కూర్చొని ఉన్నాం ఆయన ఇంట్లో. ఏ అర్హతను బట్టి, ఏ యోగ్యతను బట్టి దేవుని ఇంట్లోనే మనం కూర్చోగలిగామని అంటే ఏమీ లేదు, మనకంటూ ఏమీ లేదు. ఏదన్నా ఉంది అని అంటే అది జాలిపడి కనికరము చేత కృపను దయచేయటం ద్వారా మనకి మహాదేవుడు మన పట్ల జాలిపడి కృపను దయచేయటం ద్వారా ఆయన ఇంట్లో ఇలా కూర్చోగలిగాం. దేవుని ఇల్లు, దేవుని ఇంట్లోనే కూర్చోగలిగామని అంటే కేవలం ఆయన కృప. కానీ కృపను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదము. కృప యొక్క యోగ్యత ఎరగని వారు, కృప యొక్క ఔన్నత్యము తెలియక, కృప యొక్క గొప్పతనము తెలియక చాలామంది కృపలో నుండి తొలగిపోయి ప్రమాదంలో పడుతున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. కాబట్టి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనము 15వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. అందరూ బైబిల్ తెరవాలి. 258 పేజీ నెంబర్లో ఈ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి కొరకు మాట్లాడుతున్నారో మనకు తెలియాలి. అందరూ తీశారా బైబిల్? 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. మనము ఈ సందర్భం అర్థం కావాలి అని అంటే 12వ వచనం నుంచి చదువుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గూర్చి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒక ప్రవచనం. దావీదా, నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు చనిపోతావు. నీ దినాలు, నీ ఆయుష్ తీరిపోయిన తర్వాత దావీదు చనిపోతాడు. నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని నేనేం చేస్తానంటే హెచ్చిస్తాను. అంత మాత్రమే కాదు, అతని రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను. నీ గర్భంలో నుండి వచ్చినటువంటి నీ సంతతిని నేను హెచ్చిస్తాను.
ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు కుమారుని గూర్చి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. దావీదా, నువ్వు చనిపోతావు, అయితే నీ కుమారుడు, నీ గర్భంలో నుండి వచ్చినటువంటి నీ కుమారుని నేను ఏం చేస్తాను? హెచ్చింతాను. దేవుడు చెప్తున్నటువంటి ప్రవచనం. హెచ్చించడం మాత్రమే కాదు, అతని రాజ్యాన్ని నేనేం చేస్తాను? స్థిరపరుస్తాను. ఆ కుమారుడు, నీకు పుట్టినటువంటి ఆ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు. అతని రాజ్య సింహాసనాన్ని నేను నిత్యముగా స్థిరపరుస్తాను. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. బాగానే ఉంది. 15వ వచనంలో ఇంకో మాట అంటున్నాడు చూడండి. దావీదుతో మాట్లాడుతున్నాడు, నిన్ను స్థాపించుటకై. నిన్ను అంటే ఎవరిని? దేవుడు మాట్లాడుతున్నాడు దావీదుతో. నిన్ను స్థాపించుటకై. నిన్నంటే ఎవరిని? దావీదుని. నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఇక్కడ మీరు గమనించారో లేదో ప్రియులారా, ఆ వాక్య భాగంలో కృప అనేటువంటి పదం మనకు కనబడతా ఉంది. మీరు చూసారా? కృప అనేటువంటి పదం. ఆ మాటను మనం చదువుకుంటుంటే చూడండి, జాగ్రత్తగా విందాము. నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు. అంటే ఇక్కడ ఎవరికో ఒక వ్యక్తికి దేవుని కృప దూరం అయిపోయింది అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. దేవుని కృపలో నుండి వేరైపోయాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఎవరైనా అంటే సౌలు దేవుని కృప నుండి వేరైపోయాడట. ఎవరు ఈ సౌలు అని ఆలోచిస్తే, దేవుని స్వాస్థ్యము, ఇశ్రాయేలు ప్రజలు అందరూ దేవుని స్వాస్థ్యం అని పిలిచేవారు. దేవుని సొంత ప్రజలు ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారు అంటే ఇశ్రాయేలు జాతి ప్రజలు. అలాంటి ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటిసారిగా రాజుగా నియమించాడు ఈ సౌలు గారిని దేవుడు. ఈ సౌలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫస్ట్ ఆరంభం అన్న విషయాన్ని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో చాలా కనిష్టమైనటువంటి గోత్రము. అంటే ఉనికిలో గుర్తింపులో లేనటువంటి గోత్రము బెంజమీను గోత్రం. ఎవరిది? సౌలు గారు. వాళ్ళ నాన్నగారు గాడిద తప్పిపోయింది. అప్పుడు సౌలుని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గర్భము తప్పిపోగా, అంటే గాడిద తప్పిపోగా, కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకుని పోయి గర్భమును వెదకమని చెప్పాను. అంటే గాడిద తప్పిపోతే గాడిదను వెదుక్కుంటూ ఊరూరా తిరుగుతూ ఉన్నాడు ఈ సౌలు. చాలా కనిష్టమైనటువంటి గోత్రంలో పుట్టాడు. సమాజంలో పేరు పెంపు లేని, గుర్తింపు లేని, ఎన్నిక లేని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నటువంటి సౌలుని 10వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడనంటే, సమూయేలు తైలపు బుడ్డు పట్టుకుని సౌలు తల మీద తైలపు పోసి అతను ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద, అంటే దేవుని ప్రజల మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పినటువంటి సందర్భం.
అంటే గాడిద తప్పిపోతే గాడిదని వెతుకుతూ ఉన్నాడు, అన్ని ఊర్లు తిరుగుతూ ఉన్నాడు పాపం ఈ సౌలు. అలాగే అన్ని ఊర్లో ఊరూరా తిరుగుతూ ఉన్నాడు. అయ్యా మా గాడిద ఇలా వచ్చిందా, ఈ ఆనవాళ్ళు ఉంటాయి, ఇంత ఎత్తు ఉంటుంది, ఈ రంగులో ఉంటుంది, ఇలాగ ఉంటుంది, ఇంత వయసు ఉంటుంది, ఏమన్నా ఇటు వచ్చిందా, మీకు ఏమైనా కనబడ్డదా అని ఊరూరా అడుగుతూ ఉన్నప్పుడు దేవుని కటాక్షము, దేవుని కృప సౌలు మీద ఉన్నందువలన దైవజనుడైనటువంటి సమూయేలును పంపించి తైలముతో అభిషేకించి ఎవరికి అధిపతిగా నియమించాడట? ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా నియమించాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం! అతని జీవితంలో ఏనాడు మరమనేటువంటి అద్భుతమైనటువంటి మలుపు ఇది. గాడిదని ఎదుక్కుంటా వచ్చిన వాడికి గాడిదని ఇస్తే సరిపోతుంది, లేకపోతే ఇంకో గాడిదని ఇస్తే సరిపోతుంది. గాడిదని కాదు ఇక్కడ ఇచ్చింది. దేవుడు ఏమిచ్చాడు అతనికి? ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల దేవుని ప్రజల మీద అధిపతిగా రాజుగా నియమించాడనంటే ఇది బంపర్ ఆఫర్ అంటారు దీన్ని. ఏ ఆఫర్ ఇది? బంపర్ ఆఫర్. అతడు ఎవడో గొప్పోడనా? కాదు, కేవలము దేవుని కృప వల్ల మాత్రమే ఇట్టు అవకాశాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఇప్పుడు ఆ కృపను ఇతను కాపాడుకోవాలా? దేవుడు పని అప్పగించాడు. దేవుడు ఒక పని అప్పగిస్తే దేవుని మాట వినకుండా తన ఆలోచన ప్రకారమే చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రతి మనిషి పట్ల, ప్రతి కార్యం పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉంటుందండి, దేవునికి ఒక సంకల్పం ఉంటుందండి. మనం మానవులుగా ఇలా జరిగితే బాగుంటుంది, అలాగైతే బాగుంటుంది అని మనం ఊహించేసుకుంటాం. కానీ ప్రతి వ్యక్తి జీవితంలోనూ దేవుని ప్రమేయం లేకుండా, ప్రతి కార్యం విషయంలోనూ దేవుని హస్తం లేకుండా ఏ కార్యము జరగదు. ఓ ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ఒక పని అప్పగించాడు సౌలుకి. ఆ ఉద్దేశాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా తన సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేశాడు ఈ సౌలు. దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలను క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్పాడు. అంటే దేవుని మాటను వినటంలో సౌలు విఫలమయ్యాడు. ప్రియులారా, దేవుడు మాటను ఎప్పుడైతే ధిక్కరించాడో ఇప్పుడు ఎవరికి వ్యతిరేక అయ్యాడు? అతను దేవుని వ్యతిరేక అయ్యాడు. దేవుని ఆజ్ఞను నెరవేర్చవలసిన వాడు మలల్లంట తుప్పల్లంట తిరుగుతున్నటువంటి, ఊరారా తిరుగుతున్నటువంటి వానికి దేవుడు కటాక్షించి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని కృప ద్వారా రాజ్యాన్ని ఇస్తే, చనిపోయే వరకు ఆ కృపకు లోబడి దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తూ దేవుడు చెప్పినట్లుగా ప్రజలకు పాలించవలసినటువంటి ఈ సౌలు దేవుని మాట వినకుండా తన మాటే నెరవేరాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడనంటే, నా మాట నువ్వు వినలేదు, నా మాట నువ్వు వినలేదు, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే నా కృప నుండి. ఎక్కడి నుండి అట? నా కృప నుండి, దేవుని కృప నుండి దూరం అయిపోవడానికి నువ్వు సిద్ధపడ్డా. నా కృపలో నుండి నువ్వు దూరం అయిపోవడానికి సిద్ధపడ్డా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దావీదుతో. దావీదా, నా కృపకు దూరం అయిపోయినటువంటి సౌలు ఉన్నాడు, అయితే నీ కుమారుడైనటువంటి సౌలుకి నా కృప దూరం చేయండి. నా కృప నిత్యము ఉంటుంది. ఇప్పుడు నా మహాత్మ్యము అర్థం కాక, నా సన్నిధి యొక్క గొప్పతనం అర్థం కాక, కృపలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశేషత అర్థం కాక, కృపలో నుండి
దూరం అయిపోయాడు సౌలు, దేవుని మాట వినకపోవటం వల్ల. ఈనాడు కూడా ఒకవేళ ఎవరైనా దేవుని మాట వినకుండా దేవుని సన్నిధానానికి ఒకవేళ దూరంగా ఉంటే వారు దేవుని కృప నుండి దూరం అయిపోతున్నారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యాల్లో చూడండి, ఒక మాట చాలా ఖండితంగా చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయం మోషే మాట్లాడుతూ ఉన్నాడు. 22వ వచనము, 22 కాదు 18 నుండి చదువుకుంటే బాగా అర్థమవుతుంది. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురించపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమింపబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారుమనసునందు తిరుగుడి. అన్నిటికీ కుదురుపాటు కాలము వచ్చి ఉన్నదని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలకబడును. అది వరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. మోసే చెప్తున్నాడు యేసు ప్రభు గురించి, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించను. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను అని చెప్పాడు. ఎవరి మాట వినాలట? అన్ని విషయాలలో. ఓ ప్రవక్త ఈ భూలోకానికి రాబోతా ఉన్నాడు. పరలోక నివాసి అయినటువంటి ప్రభు ఈ భూలోకానికి రాబోతా ఉన్నాడు. మీరు అన్ని విషయాలలో ఆ ప్రభు మాట వినాలి. అన్ని విషయాల్లో ప్రభు మాట వినాలి. ప్రభు మాట, దేవుని మాట వినకపోవటం వల్ల దేవుని కృపలో నుండి దూరం అయిపోయాడు ఒక వ్యక్తి పాత నిబంధనలో. ఎవరైనా? సౌలు దేవుని కృప నుండి దూరం అయిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఒక వరంగా, రక్షకుడిగా మన ముందు దేవుడు ఉంచాడు. మనము వింటే ఎవరి మాట వినాలండి? యేసు ప్రభు వారి మాట వినాలి. ఆయన మాటలు క్రొత్త నిబంధన గ్రంథంలో చాలా పుష్కలంగా ఉన్నాయి. మనకు మేలు చేసే మాటలై. ఆ మాటలు నిత్యత్వానికి నడిపించే మాటలై. దేవుని మాటలు జీవపు ఓటలు అని బైబిల్ మనకి ప్రతిపాదిస్తూ ఉంది. అలాంటి మాటలు మనం వినాలి. నాకు ఖాళీ లేదండి, నేను వినండి అని అంటే ప్రమాదం. నిన్ను రక్షించినోడు మాటలు వినాలి. ఇంతకీ మనల్ని రక్షించింది ఎవరు? మనల్ని రక్షించింది ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ వినకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తర్వాత చెప్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? 23వ వచనం, ఆ ప్రవక్త మాట, ప్రవక్త అంటే యేసు ప్రభువారు మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అనే మాట అక్కడ చాలా భయంకరంగా మాట అక్కడ ప్రస్తావించాడు. ప్రజలలో ఉండకుండా ప్రభు మాట వినకపోతే ప్రజలలో ఉండకుండా ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని కృపలో మనం ఉండాలి అని అంటే ఎవరి మాట వినాలి? ప్రభు మాట వినాలి. ఆయన మాటకు మనం లోబడాలి. అందులో ఏమాత్రము సందేహం లేదు. దేవుని కృపను దూరం చేసుకునేటువంటి వ్యక్తి సౌలు అనేటువంటి వ్యక్తి. ఇంకా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వ్యక్తులు దేవుని కృపను దూరం చేసుకున్న వాళ్ళు మనకు కనబడతా ఉన్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము మరొక సందర్భం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి ప్రియులారా, మనం 4వ వచనమును చదువుకోబోతా ఉన్నాము. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు.
అంత మాత్రమే కాదు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అనేటువంటి మాట అక్కడ మనకు కనబడతా ఉంది. కృపలో నుండి తొలగిపోయారు అనేటువంటి మాట. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా విందాం ఈ మాటలు. 5వ వచనం, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా తీర్చబడి వారెవరో. ధర్మశాస్త్రము అంటే ఏది? పాత నిబంధన. ధర్మశాస్త్రం అంటే ఏది? పాత నిబంధన. పాత నిబంధన వలన ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు అని అనుకుని పాత నిబంధనను ఇంకా అనుసరిస్తూ ఉంటుంటే, ఈ మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పాత నిబంధన, ధర్మశాస్త్రం అనబడిన పాత నిబంధన వలన మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారని, ధర్మశాస్త్రం అనబడిన పాత నిబంధన వలన పాపాలు క్షమించబడి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారని, పాత నిబంధన అనబడిన ధర్మశాస్త్రం వలన ఒక వ్యక్తి పరలోకానికి వెళ్తాడని అనుకుని ఎప్పటికీ 2025 సంవత్సరం ఇది ఎన్నో నెల? ఇది 2వ నెల 23వ తారీఖు. ఇప్పటికీ ఒకవేళ పాత నిబంధన అనుసరిస్తూ ఉంటుంటే వారు ఎక్కడి నుండి తొలగిపోయారట? ఎక్కడి నుండి? వారు క్రీస్తులో నుండి బొత్తుగా తొలగిపోయారట. ధర్మశాస్త్రాన్ని ఇప్పటికీ, పాత నిబంధనను ఇప్పటికీ అనుసరిస్తే వారు క్రీస్తులో నుండి తొలగిపోతున్నారు. క్రీస్తులో నుండి బొత్తుగా వేరైపోతున్నారు. అంత మాత్రమే కాదు, క్రీస్తులో నుండి వేరైపోతాం మాత్రమే కాదు, కృపలో నుండి తొలగిపోతున్నారు అని అంటున్నాడు. అసలు కృప వల్ల మాత్రమే, కృప వల్ల మనం ఇలా ఉండగలిగామండి. కృప అనేటువంటి పదం చాలా కామన్ పేరు అయిపోయింది అది, కానీ దానికి ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. కృప, ఎందుకంటే ఈ పేర్లు అంతమాలు వాడుతూ ఉంటుంటాం. కృపమ్మ, కృపయ్య, కృపారావు. ఈ పద అంతమాలు వినటం వల్ల, పిలవటం వల్ల చాలా సింపుల్ నేమ్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. కానీ కృప యొక్క యోగ్యత, కృప యొక్క శ్రేష్టత, కృపలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విధానం అమ్మో చాలా గొప్పది, చాలా గొప్పది. అందుకే ఆ గొప్పతనం తెలిసినటువంటి వారు కృపలో నుండి తొలగిపోవడానికి ఇష్టపడరండి. పాపం కృప యొక్క విలువ తెలియక సౌలు అనేటువంటి వ్యక్తి తొలగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకొక విధానం ఏంటనంటే, తొలగిపోవడానికి ఇంకొక అవకాశం ఏంటనంటే, ఒక వ్యక్తి కృపలో నుండి తొలగిపోవడానికి ఇంకొక అవకాశం ఏంటనంటే, పాత నిబంధన వల్ల మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి పరలోకానికి వెళ్తాడు అని అనుకుని ఇంకా పాత నిబంధన అనుసరిస్తే వారు క్రీస్తులో నుండి తొలగిపోయి కృపలో నుండి కూడా వేరైపోతున్నారు. అందుకే జాగ్రత్త అని జాగ్రత్త చెప్తా ఉన్నాడు. మరి అలాంటిదప్పుడు పాత నిబంధన ఎందుకండి, మన బైబిల్లో ఉంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కొరింథీ పత్రిక, రోమా పత్రిక, ఇంకా కొన్ని పత్రికలు చదువుకుంటే పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు అని అంటే, అబ్రహాం ఎవరో నీకు తెలియాలి అని ఆయన చరిత్రను పెట్టాడు. నోవహు అంటే ఎవరో నీకు తెలియాలి, దేవుడి సృష్టిని ఎలా సృష్టించాడో, ఎన్ని రోజులు సృష్టించాడో, ఏమేమి సృష్టించాడో నీకు తెలియాలా. దావీదు అంటే ఎవరో, యోబు అంటే ఎవరో, ఎస్సీ గారు అంటే ఎవరో, ఇర్మియా అంటే ఎవరో, యోనా అంటే ఎవరో, ఈ భక్తుల చరిత్ర, భక్తుల యొక్క జీవితాలు నీకు తెలియాలనే పెట్టాడు, తెలుసుకోవడానికి పెట్టాడు తప్ప పాటించడానికైతే కాదు. పాపం ఇప్పటికీ పాత నిబంధనలు అనుసరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ పండగల పేరు అది పేరు, అది ఇది అది ఇది అనేటువంటి విధానంలో పాపం తెలియక ఈ వాయిద్యాలు లేకపోతే రకరకాల తంతులు ఇవన్నీ జరిపించాయి, తెలియక పాపం. కానీ పాత నిబంధన అనుసరించడం, ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడిగా తీర్చబడతాడు అని అనుకుని పాటించే వారికి మరొక ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం? కృపలో నుండి తొలగిపోతారు, క్రీస్తులో నుండి వేరైపోతారు అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతాం.
మరి కృపలోనే ఉండాలి, క్రీస్తులోనే ఉండాలి. దేవుని కృపను నేను నిత్యము పొందుకోవాలి, క్రీస్తులోనే నేను ఉండాలి అంటే మీరు ఏది అనుసరించాలి? ఏది అనుసరించాలో చెప్పండి తల్లి. ఏ నిబంధన అనుసరించాలి? క్రొత్త నిబంధన. దీన్ని కూడా ధర్మశాస్త్రమే అంటారు. యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము క్రొత్త నిబంధన అనేటువంటి చట్టాన్ని మనం అనుసరించాలి. లేకపోతే వేరైపోతాము, దూరం అయిపోతాము. అర్థమవుతుందా? మూడోదిగా, మొదటగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటా ఉన్నాం. ఏ పాఠము? ప్రధాన అంశం కృప. ఈరోజు మనం నేర్చుకునేటువంటి భాగం ఏంటి? దేవుని కృపలో విషయాలలో జాగ్రత్తలు. అందులో మొదటి జాగ్రత్త, దేవుని కృప నుండి వేరైపోయినటువంటి వ్యక్తి ఎవరు? సౌలు. అలానే ఆ దేవుని కృపలో నుండి తొలగిపోయే విధానం ఏంటి? రెండోదిగా, పాత నిబంధన ఒకవేళ అనుసరించిన దేవుని కృపలో నుండి తొలగిపోతాము. తొలగిపోవడానికి కాదు కదా ఇంత భక్తి చేస్తుంటా, దేవుడి సన్నిధిలో నుండి దూరం అయిపోవడానికి కాదు కదా, దేవుని సన్నిధిలో నుండి నెట్టవేయబడ్డానిక మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నది కాదండి. ఆయన కృపలో సంతోషంగా మన జీవితాలు ఉండాలని, మన పిల్లలు మన కుటుంబాలు బాగోవాలనే ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు చేయడానికి, కృపలో నుండి తొలగిపోవడానికి కాదు, కృపలో నుండి తొలగిపోవడానికి కాదు, ఆయన దివ్యమైనటువంటి కృపను ధారాళంగా పొందుకోవాలని. ఓకే. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం ప్రారంభం నుండి. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మీ పరిచర్య నిందింపకుండునట్లు నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరం ఏమీ కలగక శ్రమల యందును, ఇబ్బందులు యందును, ఇరుకులు యందును, దెబ్బలు యందును, చెరసాలలోను, అల్లరులోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను మిగులు ఓర్పు గల వారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్పట్టమైన ప్రేమతోనూ సత్యవాక్యమును చేపట్టడం వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి అని ఈ విషయాలన్నీ చెప్పుకొస్తూ ఉన్నాయి. ఇంతకీ అక్కడ మనం చదువుకునేటువంటి సందర్భం ఏమనంటే, మీరందరూ కృపని పొందుకుని ఉన్నారు. మనం అందరం ఏం పొందుకుని ఉన్నాం? కృపను ఆల్రెడీ పొందుకుని ఉన్నాం. ఎలాగా? ఏమండి, ఎలా కృపను పొందుకోగలిగా మనం? మీరు చెప్పాలి నాకు. మనం ఆల్రెడీ కృపను పొందుకొని ఉన్నామండి. ఎలాగా? రక్షణ భాగ్యము ద్వారా. రక్షణ లేనప్పుడు మనము లోకస్తులము, దేవుని ఇంటి బయట వారము, చీకటి వారము, అన్యులము. కానీ ఇప్పుడు రక్షణ పొందుకోవటం ద్వారా వెలుగులోనికి వచ్చాం. రక్షణ పొందుకోవటం ద్వారా దేవుని ఇంటి వారు అయ్యాం. రక్షణ పొందుకోవటం ద్వారా కృపలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. కృపలో ఉన్నాను, నేను బాప్తిస్మము ద్వారా రక్షణ భాగ్యాన్ని పొందుకుని నేను దేవుని ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నా మీద ఏముంది? కృప ఉన్నది. ఈ సంగతి మర్చిపోకూడదు, ఎప్పుడు మర్చిపోకూడదు. నేను కృపలో ఉన్నాను అనే సంగతిని మర్చిపోకూడదు. అయితే మర్చిపోతూ ఉన్నారని కొంతమంది. మర్చిపోయి ఏం చేస్తున్నారట అని అంటే, దేవుని కృపను 6వ అధ్యాయం 1వ వచనంలో 2వ లైన్, దేవుని కృపను వ్యర్థము చేసుకుంటూ ఉన్నారట. అర్థమవుతుందా? నేను దేవుని కృపలో ఉన్నాను అనే సంగతిని మర్చిపోయి, నేను రక్షణ పొందాను అనే సంగతిని మర్చిపోయి,
ఓ మహాత్ముడు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించాడు అనే సంగతిని మర్చిపోయి కృపను వ్యర్థం చేసుకుంటున్నారట. కృపను వ్యర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారట. ఇప్పుడు వ్యర్థం చేసుకోమన్నాడా, చేసుకోవద్దన్నాడా? అంటే మనల్ని ఎలా చూస్తున్నాడు ఆయన? రక్షణ పొందినటువంటి దేవుని ప్రియబిడ్డలుగా చూస్తూ ఉన్నాడు. కృప పొందినటువంటి వారుగా మనం ఉన్నాము అనేటువంటి సంగతిని మీరు మర్చిపోకండి. దేవుని కృపను వ్యర్థం చేసుకునే అవకాశం ఉంది, వ్యర్థం చేసుకోవద్దు. దేవుని కృపను వ్యర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, వ్యర్థం చేసుకోవద్దు. ఆదివారం దేవుని సన్నిధిలో గడపడానికి, అది బుధవారమా శుక్రవారమా ఎక్కడైనా ప్రార్థన, ఆదివారమా, దేవునికి ఎంత సమయమో అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేనే. ఆ మాటలు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో. కృప వల్ల ఇటు భాగ్యం, కృప వల్ల ఇటు అవకాశం దేవుడు మనకు ప్రసాదించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. అంటే ఈ 3వ పాయింట్లో మనం ఏం నేర్చుకుంటూ ఉన్నామనంటే, కృపను వ్యర్థము చేసుకోకూడదు. దేవుని పిల్లలుగా మన కృపలో ఉన్నామనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని, మన కృపను, దేవుడు ఉచితంగా అనుగ్రహించిన కృపను ఏం చేసుకోకూడదు? వ్యర్థం చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేయబోతూ ఉన్నాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, ప్రియులరా, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడండి 15వ వచనము. మనము 14 నుంచి చదువుకుంటే మంచిది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అంటే ఇప్పుడు ఏమొద్దు? తగాదాలు వద్దు, విరుద్ధం వద్దు, పగలో ప్రతీకారాలు వద్దు, గొడవలు వద్దు అనేనా దానికి అర్థం? అమ్మా, అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. మూతి బిగించి పళ్ళు గరుస్తూ కళ్ళు ఎర్ర చేస్తూ ఇది దేవుని పిల్లలకు తగదు. అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడలేదు. ఈ సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుని చూడాలని, దేవుని యొద్ద నివసించాలని, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని యొద్దకు వచ్చాం. కాబట్టి ప్రతీకారాలు మనకు వద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 15వ వచనంలో మంచి మాట, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి కింద ఒక భక్తుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాటను ప్రియులారా జాగ్రత్తగా గమనించినట్లయితే, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏది పొందుకున్నా కృప పొందుకోకపోతే అసలు బ్రతుకు వేస్ట్ అండి. అంటే దేవుడు లేని బ్రతుకు కృప లేని బ్రతుకు, అంతే కదా? దేవుడు లేని బ్రతుకు కృప లేని బ్రతుకు. దేవుడు లేకుండా ఒకవేళ ఎన్నున్నా గట్టికి ఏం ఉపయోగం లేదండి. మనం అనేసుకుంటుంటాం, అబ్బా ఆడి బ్రతుకు చాలా బాగుందిరా, జజ్జేగా బ్రతుకుతున్నాడురా, బట్టకు లోటు లేదురా, లేకపోతే మంచి ఇల్లురా, లేకపోతే అదిరా ఇదిరా అని అనేసుకుంటుంటాం. అంతే. ఒక 60 సంవత్సరాల బ్రతుకు కోసం ఈ పాకులాట, ఒక 70 సంవత్సరాల బ్రతుకు కోసం ఈ ఆరాటం పోరాటం. కానీ కోట్ల సంవత్సరాల యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాం. ఒక 70-60 సంవత్సరాల బ్రతుకు కోసం కృపలో నుండి తొలగిపోయి కోట్ల సంవత్సరాలు దేవుని సన్నిధిని మనం తొలగిపోతూ ఉన్నాం. అందుకే బ్రతుకుండగానే మనం ఆలోచన చేయాలి. ఎక్కడి నుండి తొలగిపోకూడదని నిర్ణయం చేసుకోవాలంటే బ్రతుకుండగానే దేవుని కృపలో నుండి నేను తొలగిపోకూడదు. అవసరమైతే ఈ లోకాన్నన్నా నేను విడిచిపెడతాను, కానీ దేవుని కృపను నేను విడిచిపెట్టుకోలేను అనేటువంటి తీర్మానాన్ని మనం కలిగి ఉండాలి. నిజంగా ప్రియులారా, కొంతమందికి దేవుడు గురించి చాలా చిన్నపాటి తేలిగ్గా ఆలోచిస్తారండి. అంటే దేవుడు అంటే ఒక చులకన భాగంగా ఆలోచిస్తారండి.
కానీ అది దేవుని పిల్లలకి సరైంది కాదు. కృప అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఒకానొక దినమంది ఈ పాఠాన్ని ప్రారంభంలో మీకు విషయాన్ని చెప్పాను. పౌలు భక్తుడు అద్భుతమైనటువంటి సేవకుడు. దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా ప్రభువా, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తీసే నాయన, నేను భరించలేకపోతున్నాను, ఆ ముళ్ళుని తీసే నాయన అని దేవుణ్ణి అడిగితే, పౌలు భక్తుడి యొక్క సేవను చూసి దేవుడు మెచ్చుకుని అదంట చిటికలో తీసేస్తానని అనాలి. దేవుడు వాస్తవానికి అలాగ అనకుండా, పౌలా నా కృప నీకు చాలును అన్నాడు. అంతే సింపుల్గా, నా కృప నీకు చాలును, ముళ్ళు నేను తీసేస్తానని అనలేదు. ముళ్ళు అంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఈ ముళ్ళు కంటే నా కృప చాలా విలువైంది, ఆ కృప నీకు చాలని అంటే, పౌలు నా కృప వద్దు నాయన, ముళ్ళు తీసేస్తే చాలు అని అనలేదు. ఇంకా ఎంత భాగ్యం నాయన, ముళ్ళున్నా పర్లేదు, అంటే నా శరీరంలో బాధ ఉన్నా పర్లేదు, నీ కృప నాకుంటే చాలు. పౌలు అంటున్న మాటల, ఒకవేళ నా కుటుంబ పరిస్థితి కానీ నా ఆరోగ్య పరిస్థితి బాగోపోయినా పర్లేదు, నీ కృప నాకుంటే చాలు, నిత్యత్వంలో నిత్యానందభరితుడిగా నేను ఉంటానని పౌలు భక్తుడు కోరినటువంటి సందర్భాలు. జనరల్గా మానవ స్వభావం ఎలాంటిదనంటే, దేవుడు ఉన్నాడో లేదో తర్వాత గొడవ, ముందు ఇవన్నీ నాకు ఇచ్చేనా ఆయన నిత్యమును మనం ప్రార్థన చేస్తుంటాం, లేని ఇవన్నీ అడుగుతూ ఉంటుంటాం, లేని ఇవన్నీ కావాలనుకుంటాం, లేని సంపాదించుకోవడానికి అవసరమైతే ఏదైనా చేయడానికి మనం సిద్ధపడిపోతాం. భౌతికంగా ఆలోచిస్తాం. మనం భౌతికంగా నేను బాగోవాలి, నా కుటుంబం బాగోవాలనేటువంటి ఆలోచన చాలా ఎక్కువ మందికి ఎక్కువ తీవ్రతగా ఉంటుంది. బాగోవాలని కోరుకోవటం మంచిదే, కాదని నేను అంటలేదు, కానీ దానికంటే ముఖ్యంగా దేవుని కృపలో ఉండడానికి మనం నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవుని కృపలో మీరు రక్షణ పొందారు. ఆ రక్షణ అనేటువంటిది మీరు మర్చిపోకుండా, కృపలో నుండి తొలగిపోకుండా చూసుకున్నాను అన్నాడు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ 15వ వచనంలో, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవనము అని జాగ్రత్తగా చూసుకోండి. కృపల నుండి తొలగిపోతున్నానేమో, అయ్యో నేను దేవుని మందిరాన్ని మానేయటం వల్ల కృపల నుండి తొలగిపోతున్నానేమో, దేవుని కార్యాలు చేయకపోవటం వల్ల కృపల నుండి తొలగిపోతున్నానేమో, ఈ ప్రశ్న అంతమాలు వేసుకోవాలని మనం. ఈరోజు లేకపోతే నాకు బాగానే గడిచిపోయిందని అనుకోవటం, అంటే ఈరోజు గడిచిపోతుంది, నీకే కాదు, ప్రపంచంలో ఏ మనిషికైనా గడిచిపోతుంది, జంతువులు కూడా గడిచిపోతుంది. పుట్టిన తర్వాత ఖచ్చితంగా గడిచిపోవటం అనేటువంటిది ఖాయం. రోజులు గడిచిపోతాయి, ఆయుష్ తీరేంత వరకు రోజులు గడిచిపోతూనే ఉంటాయి. కానీ మనం ప్రతిరోజు లేవగానే, నేను ఈరోజు ఒకవేళ నీ కృపను నేను దూరం అయిపోతున్నాము అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుని ఆరోగ్యాన్ని ఇచ్చింది కృపను నుండి తొలగిపోవడానికి కాదు. దేవుడికి మన కడుపు నిండా భోజనం పెట్టేది దేవుని కృపలో నుండి తొలగిపోవడానికి కాదు. దేవునికి దూరం అయిపోవడానికి కాదు, దేవుని సన్నిధానానికి దూరం అయిపోవడానికి కాదు, దేవుని కార్యాలు చేయడానికి దూరం అయిపోవడానికి కాదు, ఆయన కృపలో ఉండి అనేకులకు సాక్షిగా ఉండడానికే ఆయన కృపలో మనం ఉండాలి. ఆ సంగతిని మనం మర్చిపోకూడదు. అందుకే మనం ప్రశ్నించుకోవాలి, దేవుళ్ళలో నుండి ఒకవేళ నేను దూరం అయిపోతున్నానేమో అని. యోధాపత్రిక ప్రకటనగా ప్రక్కన ఉంటుంది, మొదటి నుండి దీకండి మీరు. యోధాపత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 4వ వచనం. ఎలాగనగా, కొందరు రహస్యముగా జ్వరపడి ఉన్నారు, వారు భక్తిహీనులు. సంఘములోనికి కొందరు రహస్యంగా జ్వరపడ్డారట, వారు భక్తిహీనులట, అంటే వారిలో భక్తి లేదు. ఏమండి, దేవుని కృపను కామర్తత్వమునకు దుర్యోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందులకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నవారు అన్నటువంటి విషయాన్ని. అంటే కొందరు భక్తిహీనులు ఉన్నారట, వారు దేవుని కృపను దుర్యోగపరుచుచున్నారట. దేవుని కృపను దుర్యోగపరుచుచున్నారట. అది చాలా ప్రమాదము. కృప యొక్క
ఆ శ్రేష్టత అర్థం కాకపోవటం వల్ల కృపను దుర్యోగపరుచుచున్నారు అనేటువంటి మాట అక్కడ మనకు కనబడతా ఉంది. గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులారా 21వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. చూడండి ఆ భక్తుడి యొక్క తీర్మానం చూడండి ఎంత చక్కగా ఉందో. ఎన్ను పరిస్థితులు ఎలాగున్నా నేను దేవుని యొక్క కృపను నిరర్ధకం అంటే వ్యర్థము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిస్ప్రయోజనమే. అంటే ఇక్కడ మనం ప్రధానంగా చదువుకోవాల్సింది పాయింట్ క్యాచ్ చేయవలసింది విషయం ఏమనంటే, నేను దేవుని కృపను వ్యర్థము చేయను, నిరర్ధకము చేయను అనేటువంటి ఒక తీర్మానాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరి కృపను? దేవుని కృపను నేను వ్యర్థము చేయను అనేటువంటి. చెయ్యెత్తే సమయం వచ్చింది. దేవుని కృప కావాలనుకున్న వాళ్ళు చెయ్యెత్తండి ఒకసారి. దేవుని కృప ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు చాలా సంతోషం. మనకందరికీ దేవుని కృప కావాలని. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేమండి. ఆత్మీయంగా చచ్చిపోయిన వారం అయిపోతామండి. ఆయన కృప లేకపోతే మనశ్శాంతి ఉండదండి. ఆయన కృప లేకపోతే శోధన వెంబడిస్తూ ఉంటుందండి. ఆయన కృప లేకపోతే చీకటి మన కుటుంబాల్లోకి వెంబడిస్తూ ఉంటుందండి. ఆయన కృప లేకపోతే మనం చేయాలనుకునేటువంటి కార్యాలు మనం చేయలేమండి. ఆయన కృప లేకపోయినట్లయితే భౌతికంగా అయితే బ్రతుకుతాం. భౌతికంగా కాదు, బ్రతుకంగా నువ్వు బతికేది ఎవడన్నా బతుకుతావు. అడుక్కునేవాడు బతుకుతున్నాడు బెమ్మానంగాను, పూటకో డ్రెస్ మారుస్తూ. ఏమండి, మనం అయితే 2 పూటలు తింటున్నామో 6 పూటలు తింటున్నాడు రోజుకి. ఆ బ్రతుకు కాదండి, కృప వల్ల మాత్రమే మన జీవితాలు ఆధారపడ్డాయి. ఆ సంగతిని మనం మర్చిపోవాలి. దేవుని కృపను దూరం చేసుకున్న వారు ఎవరన్నా ఉన్నారా అని అంటే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అందులో ఇందాక ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేశాను. ఎవరా వ్యక్తి? సౌలు. అలానే మత్తయి సువార్త ఒకసారి చదువుకుందాము, 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుండి చదువుకుందామా. అప్పుడు 12 మందిలో ఒకడు, ఆయన పేరు ఏం పేరు? యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 12 మందిలో ఒక శిష్యుడి పేరు ఇస్కరియోతు యోధ. ఇతడు దేవుని కృప నుండి తొలగిపోయాడట. ఏం చేసి దేవుని కృపలో నుండి తొలగిపోయాడు అని అంటే చెప్తున్నాడు. యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను యేసుక్రీస్తును అప్పగించిన యెడల నాకేంటి లాభం అని బేరం కుదుర్చుకుంటున్నాడు. యేసుక్రీస్తు శిశువుని కదా నేను, ఆయన ఎక్కడికెక్కడికి వెళ్తా ఉన్నాడో, ఎక్కడ పడుకుంటాడో, ఎన్ని గంటలు లేస్తాడో, ఏమేమి తింటాడో, ఆయన ప్రతి అడుగు జాడలో నాకు తెలుసు. కాబట్టి ఆయన ఒంటరిగా ఉన్న సమయాన్ని మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. మీరు టక్కన ఆయన బంధించి చంపేయండి, లేకపోతే తీసిపోండి. ఆయన నేను అప్పగిస్తాను, నాకేమిస్తారు అని ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి సీక్రెట్గా బేరం కుదుర్చుకున్నాడంటే ఇస్కరియోతు యోధ. వారేం చేశారని అంటే ప్రియులారా, 30 వెండి నాణెములు తూచి అతనికి ఇచ్చిరి. 30 వెండి నాణాలు ఆ రోజుల కాలంలో మహాధనం. అది మొదటి శతాబ్దంలో 30 వెండి నాణాలు అంటే మహా అద్భుతమైనటువంటి ధనం. తూచి అతనికి ఇచ్చారట. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించడం తగిన సమయము కనిపెట్టుచున్నాడు. మొత్తానికి ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకునే సమయంలో ఆ తోటలో ప్రార్థన చేసుకోవడానికి ప్రభు వెళ్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించి మొత్తాన్ని సైకిల్ రప్పించి పట్టించాడండి. అక్కడికి డౌట్ వచ్చింది, అందరూ ఒకలాగే ఉన్నారు, శిశువులు కూడా ఉన్నారు, అందరూ ఒకే రకమైన బట్టలు ఉన్నాయి, అందులో చిమ్మ చీకటిగా ఉంది, ఇందులో యేసుని ఎలా మేము గుర్తించాలా అని యోధాని అడిగితే, యోధ మీరేం కంగారు పడకండి, మీరు వెనకాల ఉండండి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, నేను ముద్దు పెట్టుకుని నేను సైడ్ అయిపోతాను, మీరు ఆయన వచ్చి పట్టుకోండి. పాపం 30 వెండి నాణాల కోసం ఆశపడ్డాడు.
30 వెండి నాణ్యాలు జీవితం స్థిరపడిపోతుంది అనుకున్నాడు పాపం. ఈ డబ్బుతో, ఈ వెండి నాణ్యాలతో నా జీవితం సెటిల్ అయిపోతుంది అనుకున్నాడు. పాపం చాలా అద్భుతమైనటువంటి, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు శిష్యుడిగా చేరడానికి ఆనాటి కాలంలో వందల వేల మంది ఎగబడేవారు. కానీ 12 మందిని దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు. కానీ అతని స్థానం కోల్పోయేటప్పుడు శిష్యుడిగా ఉండే అర్హత కోల్పోయాడా? కృపలో నుండి, క్రీస్తులో నుండి తొలగిపోవటం ఒక ఎత్తు అయితే, రెండోది అతడు కృపలో నుండి తొలగిపోయాడు. చాలా బాధాకరమైన సంగతి. అతని కోసం చెప్తా ఉన్నాడు అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 20వ వచనంలో, అతని ఇల్లు పాడైపోయునుగాక అని చెప్తున్నాడు. చూడండి, కృపలో నుండి తొలగిపోతే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో చెప్తా ఉన్నాడు. యోధా కృపలో నుండి తొలగిపోవటం వల్ల అతనికి వచ్చినటువంటి ముప్పు ఏంటో చెప్తా ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 20వ వచనం, అతని ఇల్లు పాడైపోయింది, దానిలో ఎవడను కాపురం ఉండకపోవును, అతను ఉద్యోగం వేరొకటి తీసుకున్నాడు. ఇలాగ పాత నిబంధన 2వ అధ్యాయము, ఆ కీర్తన 2వ అధ్యాయము, అలాగే ఇందులోనూ కృపలో నుండి తొలగిపోతే ఎంత ప్రమాదమో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుల్లో ఉంటే, కృపలో ఉంటే మన గృహాలు బాగుంటాయి. బాగు చేసాడు, గృహాలను బాగు చేసేవాడు మన దేవుడు అండి. మీకు అర్థమవుతుందో లేదో? మన గృహాలను బాగు చేసేవాడు ఎవరండి? దేవుడని. మనుషులు కాదండి, మనుషులు బాగు చేయలేరండి. విషయాన్ని మరోసారి మీ జ్ఞాపకం, మనుషులు గృహాలను బాగు చేయలేరు. బాగు చేయటం అంటే తాపి మీద వచ్చి పడిపోయిన గోడ కట్టడం అనుకున్నారు అనుకు మీరు. అది కాదు. మన గృహాన్ని, మన కుటుంబాన్ని బాగు చేసేవాడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే. అది కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మరొకటి వల్ల కాదు. సౌలు, పాత నిబంధనలో ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. సౌలు కృపలో నుండి తొలగిపోయాడు, ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. క్రొత్త నిబంధనలో మరొక వ్యక్తి కనబడతా ఉన్నాడు, ఇస్కరియోతు యోధ, కృపలో నుండి తొలగిపోయాడు. తర్వాత నా జీవితం సెటిల్ అయిపోతుంది అనుకున్నాడు, కానీ అందులో కనీసం ఒక నాణెంగొట్ట అతను తినలేకపోయాడు. 30 వెండి నాణ్యాలు ఒక నాణెంగొట్ట అతను కడుపు నిండా తినలేకపోయాడు. ఇచ్చిన మరికొన్ని గంటల్లోనే ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. కృపలో నుండి తొలగిపోతే చాలా ప్రమాదము. నేను నా సంఘ బిడ్డలను, నా ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను నేను కోరేది ఏంటనంటే, ప్రియులారా, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా మన దేవుని కృపలో నుండి తొలగిపోవద్దు. లోకంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, కరువు ఉంటుంది, అప్పు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయినా కానీ ఎక్కడి నుండి తొలగిపోకూడదు? మనము దేవుని కృపలో నుండి తొలగిపోకూడదు, దేవుని సన్నిధిలో నుండి తొలగిపోకూడదు. దేవునికే విలువ, దేవుని కృపకే దాసోసం కాసి దేవుని కృపను పొందుకుంటే నా జీవితాలు బాగుంటాయి, నా పిల్లల జీవితాలు బాగుంటాయి అనేటువంటి ఆలోచనతోటే మనం ఉండాలి తప్ప ఆయన కృప నుండి తిరిగిపోవాలి అనేటువంటి ఆలోచన కల్లో గొట్ట మనకు రాకూడదు. అది చాలా ప్రమాదం తెచ్చిపెట్టేస్తుంది. చాలా ప్రమాదం తెచ్చిపెట్టేస్తుంది. కృప ఆయన మనం కనికరించి అనుగ్రహించినటువంటి దాన్ని మనం కాపాడుకోవాలి. అటు కృపలో మనం ఉందాము. మనము, మన కుటుంబం, మన సంఘము నిత్యము దేవుడి ఆశీర్వాదాలకు దీవెనకరంగా ఉందాము. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు.